ఈ సండే లంచ్ ఏం ప్లాన్ చేస్తున్నారండి? ఒక్కసారి గోంగూర, పచ్చి రొయ్యల కూర ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో పచ్చి రొయ్యలు, గోంగూర కలుపుకొని తింటుంటే ప్రతి ముక్కకి గోంగూర ఫ్లేవర్ పట్టి చాలా బావుంటది. ఎలా చేయాలో చూద్దాము. బాండీలో శుభ్రంగా క్లీన్ చేసుకున్న పచ్చి రొయ్యలు, పసుపు, ఉప్పు వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలా వాటర్ పోయిన తర్వాత అవి తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్‌లో ఆనియన్, మిర్చి, పసుపు వేసుకొని కలుపుకోవాలి. నేను తీసుకుంది కొండ గోంగూర పులుపు ఎక్కువ ఉంది. అందుకోసమని కొంచెం పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక టొమాటో పెద్దది ఇది వేసుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకుంటూ ఉంటే గనక తొందరగా ఉడికిపోయిద్ది. అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న గోంగూర, తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలండి. ఈ కూర హడావుడిగా కాకుండా సిమ్‌లో పెట్టుకొని మంచిగా ఉడికించుకుంటూ చేసుకుంటే గనక చాలా టేస్ట్ వస్తది. గోంగూర ఉడికిపోయి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతున్న స్టేజ్‌లో కొత్తిమీర, ఉడికించుకున్న పచ్చి రొయ్యలు వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత తగినన్ని వాటర్, కారం వేసుకొని అంతా కలుపుకొని ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. కొంచెం ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి. లాస్ట్‌కి అయితే ఆయిల్ రిలీజ్ అవుతదండి. ఆ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బై.